ఓకే, ఈ పేషెంట్ మన దగ్గరికి L1 L2 L3 తర్వాత S1 సెక్రాలిక్ ఇంటీరియర్ అయిందంటే సెక్రాలిక్ S1 ఏమైందంటే L5 కిందికి వెళ్ళిందనమాట. ఇతను చేసేది మెకానిక్ పని. దాంతో ఏమైందంటే తనకి కింద కూర్చుని పైకి లేకపోవడం, ఈవెన్ నడవలేకపోవడానికి కూడా అది కారణమైంది. ఒక ఇద్దరు అసిస్టెంట్స్ కూడా ఉంటే కానీ నడవలేని పరిస్థితుల్లో మన దగ్గరికి రావడం జరిగింది. మనం సేక్రాలిక్ జాయింట్ దగ్గర మనం దాన్ని సెట్ చేసాం S1 దగ్గర. అలాగే L1 L2 L3లో బల్జెస్ని కూడా సెట్ చేయడం జరిగింది. ఇప్పుడు తన కండిషన్ ఓకే. పట్టుకొని పైకి ఈ పక్క తను పట్టుకుంటాడు. సైడ్ తిరగమ్మా. ఇప్పుడు మనం అలాగే L2 L3 L4లో బల్జ్ ఉన్నందుకు స్పైనల్ స్టిమ్యులేషన్ కూడా చేస్తున్నాం. అతనికి స్ట్రైట్గా కిందగా స్ట్రైట్ పెట్టండి. శ్వాస తీసుకుని వదలండి. ఇది మనం వైద్య వెల్నెస్ సెంటర్ ఎలేట్పాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న బ్రాంచ్లో చేస్తున్నాం ఈ ట్రీట్మెంట్. ఇప్పుడు గాలి తీసుకుని వదలండి. స్ట్రైట్గా పెట్టుకోండి.
కొంచెం పెల్విస్ సెట్టింగ్ చూస్తున్నాం మనం. పెల్విస్ సెట్టింగ్ కూడా కరెక్ట్గా లేదుతుంది. వెహికల్కి స్టీరింగ్ ఎలాగో మనిషికి పెల్విస్ కూడా అలాగే సరిగ్గా లేకపోతే నీటిలో పడవలినట్టుగా ఇటు ఇటు తేడా మేడ నడుస్తాం. క్రాస్ లైక్ క్రాస్ వెనక్కి పెట్టుకో దిగి. మనం పెల్విస్ని అడ్జస్ట్మెంట్ చేస్తున్నాం అప్పుడు. గుడ్. కాలు ముడవండి. రైట్. లేకండి ఇచ్చింది ఇక్కడికి వచ్చిన తర్వాత. అంటే వచ్చేటప్పుడు నీ కండిషన్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? నేను వచ్చినప్పుడు అండి యాక్చువల్లీ నేను బైక్ మెకానిక్ అండి. నేను పని చేస్తుంటే ఆటోమేటిక్గా డిస్క్ సైడ్ అయిపోయింది నా దగ్గర. చాలా బాధ, అంత బాధపడలేదండి, చాలా బాధపడ్డాను. ఎన్ని హాస్పిటల్ తిరిగినా, ఇంచుమించు 4-5 హాస్పిటల్ తిరిగితే ఆపరేషన్ అన్నారు. కానీ నేను ఆపరేషన్ అంటే భయం వేసి ఒకళ్ళు సెట్ అవ్వదని చాలామంది చెప్తే భయంతో ఇలా ఏలటిపాడు డాక్టర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిపోద్దని చెప్పారండి. వచ్చిన కానీ నిజంగా నేను నా ఎంతో నా బాధను నన్ను డాక్టర్ గారు 2 సిట్టింగ్లోనే నన్ను కూర్చోబెట్టారండి. బాధ అలా 4వ సిట్టింగ్ అయితే చాలా రిలీఫ్ వచ్చింది. నేను పని చేసుకుంటున్నానండి. మేము బాత్రూమ్కి వెళ్ళడం కూడా ఇబ్బంది పడ్డామండి. అలాంటప్పుడు ఈ బాధ నుండి డాక్టర్ గారు సిట్టింగ్ ద్వారా నాకు చాలా రిలీఫ్ వచ్చింది. నేను నమ్మానండి, నేను స్వస్థపడ్డానని చెప్పి నేను కన్ఫామ్గా చెప్తున్నానండి. మీకు ఈ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు ఏమన్నా నొప్పి అటువంటి ఏదైనా అనిపించిందా మీకు చేసేటప్పుడు? డాక్టర్ గారు చేస్తే మీరు ఏమన్నా బాధపడ్డా? అసలు ఇది పెయిన్ లేని ట్రీట్మెంట్ నన్ను అడిగితే అసలు పెయిన్ కొంచెం కూడా ఉండదు. ఎలా ఉన్నా మనిషికి చాలా రిలీఫ్గా ఉంటుంది, చాలా సింపుల్గా ఉంటుంది. చాలా ఈ ట్రీట్మెంట్ చాలా బాగుంటుందండి. ఓకే. మీకు ఆపరేషన్ మంచిగా అనిపించేదా లేకపోతే ఇది మంచిగా అనిపించేదా? మీకు ఆపరేషన్ చేయించుకుంటే మీకు కనీసం ఒక 3-4 నెలలు బెడ్ మీద ఉండవలసి వచ్చేది. మీరు ఆపరేషన్కి వెళ్ళే వాళ్ళకి దానికి వెళ్ళాలని చెప్తారా లేకపోతే ఇటువంటి వాటి దగ్గర మీరు వాడాలని చెప్తారా? లేదు నేను ఆపరేషన్ ఎట్టి పరిస్థితి అయితే నేను వెళ్ళండి. ఆపరేషన్కి వెళ్తే అన్ని యాక్చువల్ మెకానిక్ కాబట్టి అక్కడ డిస్క్ తీసేసి ప్లాస్టిక్ ముక్క ఏదో పెడతాన్నారు డాక్టర్ గారు. ఆ పెడితే అది రేపు పొద్దున కూర్చుంటే రేపు 2 స్క్రూలు వేస్తారు, అది పడి ఆటోమేటిక్ తప్పుపోదని భయంతో ఒక ఆపరేషన్ చేయించుకున్న సంవత్సరం ఇంటికాడ ఉండిపోవాలండి. అసలు ఈ పెయిన్కి రిలీఫ్ ఉండదు నాకు నమ్మకం లేదండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రిలీఫ్ వచ్చింది, తగ్గింది కూడా. ఫ్రెండ్స్ అదండి, ఎందుకంటే వాళ్ళకి రెక్కడితే కానీ డొక్కడిని మెకానిక్ అంటే ఏ రోజు సంపాదించుకునే జీతం ఆ రోజునే ఖర్చు పెట్టుకునేటువంటి ఇటువంటి వాళ్ళకి మనం దీని ద్వారా తనకి చక్రంలో ఉన్నటువంటి ఆ పెయిన్ని మనం తగ్గించడం జరిగింది. మా వైద్య వెల్నెస్ సెంటర్కి వచ్చి తను ఇలా మా మీద నమ్మకం పెట్టి చేయించుకున్నందుకు మేము కూడా తనకి థ్యాంక్స్ చెప్తున్నాం. ఏం చేద్దంటే మా మూలంగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో తను వేరే బాధలు పడకుండా తను పూర్తిగా స్వస్థత చేకూరింది అంటే అది విని మాకు కూడా చాలా ఆనందం అవుతుంది. నిజం చెప్తున్నానండి, నేను చాలా బాధపడ్డాను. ఇది డాక్టర్ గారు చేతిగా కాళ్ళు అండి. ఈయన డాక్టర్ గారి దగ్గరికి వచ్చాక నన్ను ఇంత రిలీఫ్ ఇచ్చి నన్ను స్వస్థపరిచి నిజంగా దేవుడు అండి. ఆయన దేవుడు పైన దేవుడు ఈయనలో ఉండి నన్ను స్వస్థపరిచినందుకు ఈయనకి కృతజ్ఞత చెల్లించుకున్నాను. ఆయనకి నిజంగా దేవుడి పట్ల వందనాలు. దేవుడికి ఫస్ట్ నమస్కారం, దాని కింద ఉన్న ఈ దేవుడికి నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం సుభాష్ గారు వాళ్ళ భార్య గారు చెప్తారు దాని గురించి తన మాటలో ఒకసారి. తల్లి, మీ వారి గురించి మీరు ఏ రకంగా ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ అనేది మీరు చెప్పండి. పేషెంట్ పక్క నుండి ఒక వ్యక్తి బాధపడుతుంటే చూడడం అనేది చాలా కష్టం. ఆ మనిషి బాధపడేదానికన్నా నేను ఎక్కువ అనిపించాను. ఎన్ని హాస్పిటల్స్, అసలు ఒక ఇంగ్లీష్ మెడిసిన్లో ఎన్ని హాస్పిటల్స్ తిరగాలో అలా నా 4-5 హాస్పిటల్స్ తిరిగితే
అనేకమైన డ్రగ్స్ ఇచ్చారు, పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. ఒక్క పెయిన్ కిల్లర్కి కానీ ఒక్క ట్యాబ్లెట్కి కానీ దేనికి సమాధానం చెప్పలేదు మెడిసిన్. అంటే మెడిసిన్స్ తగ్గుతాయి కదా అనుకుంటారు, కానీ దేనికి కూడా ఆయన డిస్క్ ప్రాబ్లం ఎక్కడా తగ్గలేదు. సార్ దగ్గరికి వచ్చిన తర్వాత ముగ్గురం చేతులతో పట్టుకొని ఒక మనిషిని లేపి తీసుకొచ్చాం ఇక్కడికి. ఆ మనిషిని లేపి తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు 2 సెట్టింగ్స్తో ఆయనకి చాలా క్లియర్ చేశారు. అది చేసిన తర్వాత ఆయనంతటా ఆయనే మేము కార్ తోలుకొని ఇక్కడ వరకు వచ్చాము. అది 40 కిలోమీటర్ల దూరం. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి ఆయన ఒక్కలే ముగ్గురు చేతులతో మోసిన అతన్ని ఆయన మళ్ళీ 2 సెట్టింగ్ల ద్వారాగా ఆయనే కార్తో తీసుకొచ్చారు. అంత మంచి మెడిసిన్. మళ్ళీ డ్రగ్స్ ఉంటాయో మెడిసిన్ ఉంటాయో అనుకుంటారు, కానీ ఎలాంటి డ్రగ్స్ లేవు. ఓన్లీ న్యాచురల్ ఆకుల ద్వారా ఇచ్చే మెడిసిన్తో మాత్రమే, ఒక మసాజులతో మాత్రమే, మన ఇంట్లో ఉండే చిట్కాలతో మాత్రమే చేసే వైద్యం. కానీ ఎలాంటి డబ్బులు పోసుకొని ఎంతెంతో అయిపోతాయి అనుకుంటారు, కానీ అలాంటిది ఏమి ఉండదు. మన సామాన్యుడి జీవితంలో బతకగలిగే మినిమం మెయింటెనెన్స్ చేయగలిగే లైఫ్ స్టైల్ ఇది. ఇలాంటివి తెలుసుకుంటే చాలామంది ఆరోగ్యాలు చాలా విధంగా నయమవుతాయి. ఇది కేవలం వైద్య వెల్నెస్ సెంటర్లో మాత్రమే జరుగుతుంది. ఇది నేను పక్కాగా నా ఫ్యామిలీలో నేను చూశాను కాబట్టి మీ అందరూ చూసి అది తెలుసుకొని రాగలుగుతారు. మా అలాంటి సామాన్యుల జీవితంలో ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి రాగలుగుతారని చెప్తున్నాను. ఇది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా చేసినందుకు చాలా థ్యాంక్ యూ. ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. ఈ ఇంటర్వ్యూ మీరు అడగకుండానే నేను ఇద్దాం అనుకున్నాను, ఎందుకంటే నేను ముగ్గురు చేతులతో నేను నా పేరు తగ్గిన తర్వాత నేను ఒక నైట్ ఆలోచిస్తుంటే పైన దేవుడు దాటగాలు ఉండే స్వస్థపరిచిన నా పరిస్థితి ఏంటో ఆలోచించుకుంటున్నాను. నేను మీరు వంగో వద్దన్నారు, దాన్ని వంగు కాలమే పడుతుంది చెప్పండి. మీరు వెళ్తే నా తండ్రి దాని తప్పటి నేను చాలా సంతోషం అండి. నిజంగా మా ఈదులో వెళ్తుంటే ఈడేంటి మొన్నదా మంత్రం 15 రోజులకి నడిచి వెళ్ళిపోతున్నాడు, బండి వేసి వెళ్ళిపోతున్నాడు, కారు వేసి వెళ్ళిపోతున్నారండి, ఆశ్చర్యపోతున్నారండి. అంత నేను ఇప్పుడు నీకు ఇచ్చిన కాంప్లీట్లు అన్నీ వెళ్ళిపోతాను. ఎవరు లేడీస్ని ఎవరైనా పట్టి మధ్య ఎక్కువ వేసుకుంటున్నారు చెప్పకూడదు. ఎవరైతే ఏంటంటే ప్రాబ్లం అంటే ఇలా అడిగినారు ఆపరేషన్ కానీ రేపు పలానా చోటకి వెళ్ళాలని ఇంతమంది సలహా ఇచ్చారు చెప్పకూడదు. యాక్చువల్గా వాట్సాప్లో ఉంటుంది, మీకు కాంప్లీట్ కూడా వాట్సాప్ చేస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. ఏంటి ఎవరో ఏముందని లేబర్. ఇంకో విషయం డాక్టర్ గారు ఫ్రీ ఓన్లీ మసాలా చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళు అయ్యే డబ్బులు తీసుకుంటారు. ఒక సామాన్యుడికి అతి తక్కువలోని వైద్యం సేవా సంస్థ అని నేను చెప్తానండి.